గానాలు వినిపించు వేళ, కోరిన ఘడియలు ఎదురైన వేళ, కోయిల గానాలు వినిపించు వేళ, కోరిన ఘడియలు ఎదురైన వేళ, చామంతులే పలకరించిన వేళ, చేయందుకొని సతిని స్వీకరించగా, చామంతులే పలకరించిన వేళ, చేయందుకొని సతిని స్వీకరించగా, తెరచుకున్న వేళ, పరమాశీర్వాదాలే కురియుచున్న వేళ, పరలోక వాకిళ్ళు తెరచుకున్న వేళ, పరమాశీర్వాదాలే కురియుచున్న వేళ, మనసైన నీ వరుడు ఎదురు చూచు వేళ, వినయముగా నీ ప్రియుని సంధించగా, మనసైన నీ వరుడు ఎదురు చూచు వేళ, వినయముగా నీ ప్రియుని సంధించగా, రావమ్మ వధువా సుస్వాగతం, నీకోసమే ఈ స్వాగత గీతం, రావమ్మ వధువా సుస్వాగతం, నీకోసమే ఈ స్వాగత గీతం, వచ్చింది వచ్చింది మధురమైన సమయం, తెచ్చింది నూతన కాంతుల ఉదయం. సహాయమును వాని కొరకు చేయుదును అనుకును. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరును పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయినా. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామును ఆ చోటును మాంసముతో కూర్చివేసాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులలో నుండి తీయబడిన గనుక నాది అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఇందురు. థ్యాంక్ యూ బ్రదర్. రెండవ భాగంగా మనం చదువుకున్నాము. యెహోవా స్వార్థ 2 అధ్యాయం 1-11 చదువుకున్నాం. 3వ దినమున గలిలయలోని కానాలో ఊరిలో ఉన్న ఒక వివాహం జరిగేది. యేసు తల్లి అక్కడ ఉండేది. యేసును ఆయన శిష్యులను ఆ వివాహంలోకి పిలువబడింది. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకా రాలేదు. ఆయన తల్లి పరిచారకులు చూచి ఆయనతో మీతో చెప్పినది చేయడం అని. యూదుల శుద్ధీకరణ ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి పాడలు అక్కడ ఉంచబడి ఉండేది. యేసు ఆ పాడలను నీళ్లతో నింపడని వారితో చెప్పగా,
వారు వాటిని అంచుల మట్టుకు నింపి అప్పుడైన వారితో వాడు మొదట మంచి ద్రాక్షరసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసం పోయి, నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షరసం ఉంచుకొని ఎన్నవని అతనితో చెప్పారు. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియ చేసి తన మహిమను బయలుపరచెను. అందువల్ల ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచి దేవుడు వాక్యం దీవించి. బ్రదర్ సిహెచ్ ప్రభాకర్ గారు 3వ పట్టణాన్ని చదువుతారు. బైబిల్ పట్టణాన్ని త్వరగా రావాలి దయచేసి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22 నుండి 33 వరకు బ్రదర్ సుందర గారు చెప్పండి. ఐదో అధ్యాయము 22 నుండి 33 వరకు. మూడవ వాక్య పట్టిక ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుండి 33 వరకు. స్త్రీలారా, ప్రభువులకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండి, క్రీస్తు సంఘములకు శిరస్సయ్యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సయ్యున్నాడు. క్రీస్తే శరీరములకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనగాను నిర్దోషమైనగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదురు దాన్ని నిలబెట్టుకొనవలని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించగలను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడు ఎవడనూ లేడు గాని ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించుకోడు. మనము క్రీస్తు శరీరమునకు అవయవమై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనుడు, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుతున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉన్నట్టు చూసుకోవాలి. దేవుడి వాక్యము దీవించుకోవాలి. థ్యాంక్ యూ. దేహములో సగభాగముగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, కరుణైన దేవుడు ఏర్పరచినది. మేరీ ప్రిస్కిల్లా వివాహంకు వచ్చిన మీ అందరికీ, అలాగే పెద్దలు దైవజనులు ప్రియనాథయ్య గారికి, సహవాస సేవకులకు అందరికీ ప్రభు నామములో నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వివాహ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ఈ క్రైస్తవ పద్ధతిలో జరుగుతున్న వివాహ కార్యక్రమం కనుక మొదటిగా వారిని మీకు పరిచయం చేస్తాను. ఆ తర్వాత ప్రమాణాలతో వివాహ కార్యక్రమాన్ని ముగిస్తాము. ఈ నూతన వధువులను మొదటిగా మీకు పరిచయం చేస్తున్నాము. పెళ్లి కుమారుని యొక్క అడ్రస్
ఇది సూర్యాపేట జిల్లా కోదాడ మండలము కూచిపూడి గ్రామం. అలాగే పెళ్లి కుమార్తె అడ్రస్ కూడా కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలము. గ్రామ వాస్తవ్యులు అంబోజి రాజారావు రాజమణి గారుల ద్వితీయ పుత్రిక మేరీ ప్రిస్కిల్లా. వీరిరువురు పరిశుద్ధ వివాహాన్ని జరిపించండి అని మనందరి ఎదుట ఆశీనులై ఉన్నారు. చివరి ప్రకటన, వీరిద్దరికి పరిశుద్ధ వివాహము జరిపించుట సరికాదని ఎవరైనా సరి అయిన న్యాయమైన ఆక్షేపణలున్న ఎడల ఇప్పుడే నాకు తెలియజేయవలెను. లేని ఎడల జీవితాంతము మీరు ఊరుకుండవలసినది. ప్రకటన విన్నారు కనుక మీరందరూ నిశ్శబ్దంగా మౌనంగా ఉన్నారు కనుక ఈ పరిశుద్ధ వివాహాన్ని మీరందరూ సమ్మతించుతున్నట్లుగా నేను భావించి ఈ వివాహాన్ని జరిపించడానికి నేను ముందుకు వెళ్తున్నాను. ఈ పెళ్లి కుమార్తెను నీ పెళ్లి భార్యనుగా పరిశుద్ధ వివాహము చేసుకున్నటకు దేవుని ఎదుటను పరిశుద్ధ సంఘము ఎదుటను అంగీకరించుచున్నావా? అంగీకరించున్నాను. ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖదుఖముల యందును ఈమెను సంరక్షించి మీరు ఉభయులు బ్రతుకున్నంత కాలము ఇతరులను ఎవరిని ఆశింపక ఈమెతోనే కాపురము చేయుదువా? చేయుదును. చాలా థ్యాంక్స్ అండి. మేరీ ప్రిస్కిల్లా రమేష్ అను ఈ పురుషుడిని పెళ్లి భర్తనుగా పరిశుద్ధ వివాహము చేసుకున్నట్టుకు దేవుని ఎదుటను పరిశుద్ధ సంఘము ఎదుటను అంగీకరించుచున్నావా? అవును, అంగీకరించుచున్నాను. ఈయనను ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖదుఖముల యందును ఈయనను సంరక్షించి మీరు ఉభయులు బ్రతుకున్నంత కాలము ఇతరులను ఎవరిని ఆశింపక ఈయనతోనే కాపురము చేయుదువా? అవును, కాపురం చేయుదును. చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు వారిద్దరి ఇష్టాలను అడిగాము. మరో భాగంలో పెళ్లి కుమారుని తల్లిదండ్రులు అందుబాటులో ఉంటే ఒకసారి ఏమంటారు, కుమారుడు కదా, ఇంతకాలము మీరు అబ్బాయి మీద సర్వాధికారులు కలిగి ఉన్నారు కదా, కాబోయే భార్య గారికి అబ్బాయి మీద ఉన్న సర్వ అధికారులు అప్పచెప్పడానికి ఇష్టపడుతున్నారు కదా. అబ్బాయి కూర్చొని పెట్టుకున్నారు ఉండండి. అయ్యారు మీ పేరు గారు. అమ్మాయి మీకు కుమార్తె కదా, ఎంతకాలము అమ్మాయి మీద మీరు సర్వాధికారులు కలిగి ఉన్నారు కదా, కాబోయే అల్లుడు గారికి అమ్మాయి మీద ఉన్న సర్వాధికారులు అప్పచెప్పడానికి ఇష్టపడుతున్నారు కదా. ఇష్టపడుతున్నాను. వెరీ గుడ్. అమ్మాయి కుడి చెవి పట్టుకోండి. అమ్మాయి కుడి చెవి తీసుకెళ్ళి అబ్బాయి చేతిలో పెట్టు. అబ్బాయి చేతిలో పెట్టు. సరి పట్టించండి. చెప్పనా సౌఖ్యమైన సంతోషం, చెప్పనా సౌఖ్యమైన సంతోషం. నిన్ను వేరే ప్రిస్కిల్లా నిన్ను ఇది మొదలుకొని దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున నా పెళ్లి భార్యనుగా స్వీకరించి నా జీవిత కాలం అంతయు మేలుకైనను కీడుకైనను వ్యాధి అందును ఆరోగ్యమందును కలిమిలోను లేమిలోను సుఖ దుఃఖముల యందును నిన్ను సంరక్షించి ఈ ఎడల నమ్మకమైన భర్తనుగా ఉందుననియు ఈ చొప్పున జరిగింతుననియు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ప్రమాణము చేయుచున్నాను.
మేరీ ప్రిస్కిల్లాను నేను రమేషను నిన్ను ఇది మొదలుకొని దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున నా పెండ్లి భర్తనుగా స్వీకరించి నా జీవిత కాలం అంతయు మేలుకైనను కీడుకైనను వ్యాధి యందును ఆరోగ్యమందును కలిమిలోను లేమిలోను సుఖ దుఃఖముల యందును నిన్ను సంరక్షించి నీ యెడల నమ్మకమైన భార్యనుగా ఉండుననియు ఈ చొప్పున జరిగించుననియు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ప్రమాణము చేయుచున్నాను. పెళ్లి కుమార్తె ముక్కు మీద ముసుగు వేయబడింది. పెళ్లి కుమారుని చేత ముసుగు తొలగింపజేయించిన తర్వాత భారతదేశ సాంప్రదాయ ప్రకారము పెళ్లి గుర్తును ధరింపజేయిస్తాము. పట్టుకొని ఒకసారి చూడండి, స్మైల్ చేస్తూ ఉండండి. ఓకే, ముందుకు రావాలి. ప్రేమకు నిబంధనకు గుర్తుగా ఈ పెళ్లి గుర్తును నీ మెడలో ధరింపజేయుచున్నాను. అంగీకరించుము. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఈ శుభదినమున నవదంపతులను